అనగనగా తూర్పుగోదావరి జిల్లాలో రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊరికి పెద్ద దిక్కు జమీందారు రంగయ్య గారు. ఆయన మంచితనానికి, న్యాయబుద్ధికి ఊరంతా గౌరవించేది. ఆయన భార్య చాలా ఏళ్ల క్రితమే కాలం చేసింది. ఒక్కగానొక్క కూతురు సుభద్ర ఆయనకు ప్రాణం. ఆ ఇంటి వంటశాలకు ప్రాణం మాత్రం లింగయ్య. ఆ ఇంటి వంటగదిలో రుచులు సృష్టిస్తున్న మనిషి. ఆయన చేతి వంట తింటే స్వర్గం కూడా దిగి వస్తుందని ఊరంతా చెప్పుకునేది. ఉదయం వేళ విశాలమైన వంటగది. లింగయ్య గిన్నెలు సర్దుతూ ఉంటాడు. సుభద్ర లోపలికి వస్తుంది. లింగయ్య మామ, ఈరోజు నాన్నగారికి ఏమీ వండుతున్నావు? నిన్నటి నుండి ఆయన ఏమీ సరిగా తినలేదు. కాస్త ఆయనకిష్టమైన పప్పుచారు చేయవయ్యా. అమ్మాయిగారు, మీరు చెప్పేలోపే నేను కందిపప్పు నానబెట్టాను. అయ్యగారికి పొట్టలో మంట ఉన్నప్పుడు కాస్తంత జీలకర్ర ఎక్కువేసి చారులో చింతపండు తక్కువ వేస్తే హాయిగా ఉంటుంది. ఇన్నేళ్ల నుండి అయ్యగారి కడుపు నాకు తెలియదా ఏమిటమ్మా? అందుకే నువ్వు మా ఇంటికి దేవుడివి మామ. నీ చేతి వంట లేకపోతే ఈ ఇల్లు ఇల్లే కాదు, చిన్నప్పటి నుండి నీ చేతి ముద్దలే తిన్నాను కదా. అమ్మాయిగారు, మీ అమ్మగారు బతికి ఉన్నప్పుడు కూడా ఇదే మాట అనేది. లింగయ్య, నీ వంట తిన్నవాడు మరెక్కడా తినలేడు అని. ఆ తల్లి పోయినప్పటి నుండి నేనే కదమ్మా మీకు అన్నం పెట్టింది. అవునయ్యా, అమ్మ లేని లోటు నువ్వు తీర్చావు. నీ చేతి వేడి అన్నంలో అమ్మ ప్రేమ కనిపిస్తుంది నాకు. రంగయ్య లోపలికి వస్తాడు. చేతిలో ఒక కాగితం. లింగయ్య, ఈరోజు భోజనానికి ఎవరూ రావడం లేదు కదా? కాస్తంత తేలికపాటి వంట చెయ్యి. నాకు పొట్ట బరువుగా ఉంది. అయ్యగారు, అదే చెప్పాను అమ్మగారికి. కందిపప్పు చారు, ఆనపకాయ కూర, మజ్జిగ పులుసు చేస్తాను. మీ కడుపుకు హాయిగా ఉంటుంది. ఆ పైన కాస్తంత సొంటిపొడి వేసిన మజ్జిగ తాగితే పొట్ట తేలికవుతుంది. నీ అంత మంచి వంటవాడు ఈ ప్రాంతంలోనే లేడు లింగయ్య. నీ వంట మా ఇంటి సంపద. ఒకరోజు రంగయ్య గారింటికి పక్క ఊరి జమీందారు వెంకట్రాయుడు గారు భోజనానికి వచ్చారు. ఆ రోజు లింగయ్య ఘనంగా వంట చేశాడు. 6 రకాల కూరలు, 3 పచ్చళ్ళు, పరమాన్నం, గారెలు, భోజనం ఏర్పాట్లు అద్భుతంగా జరిగాయి. వెంకట్రాయుడు గారు మెచ్చుకుని వెళ్లారు. కానీ ఆ తరువాత ఒక వారం రోజులకు ఒక సంఘటన జరిగింది. సాయంత్రం వేళ రంగయ్య పడక గదిలో కూర్చుని ఉంటాడు. సుభద్ర వస్తుంది. నాన్నగారు, మీరు పిలిచారా? ఏమైంది? మీ మొహం ఎందుకంత ఆలోచనగా ఉంది? సుభద్ర, నేనొక విషయం చెప్పాలి. పక్క ఊరి వెంకట్రాయుడు గారు మొన్న భోజనం చేసి వెళ్ళిన తర్వాత నాకు కబురు పంపారు. ఆయన దగ్గర ఒక వంటవాడు ఉన్నాడట. పేరు కొండయ్య. ఆ కుర్రాడు చాలా తెలివైనవాడట. వంటలో మంచి ప్రజ్ఞ ఉందట. కానీ వెంకట్రాయుడు గారికి ఆ కుర్రాడు అక్కర్లేదట. తన ఇంట్లో 2 వంటవాళ్లు ఉన్నారట. ఈ కొండయ్యను మన ఇంట్లో పెట్టుకోమని చెప్పారు. కానీ నాన్నగారు, మన ఇంట్లో లింగయ్యమా ఉన్నాడు కదా. ఆయన వంటలో ఏమైనా తక్కువ ఉందా మీకు? ఎన్నో ఏళ్లుగా మన ఇంటికి వంట చేస్తున్నాడు. ఇప్పుడు మరొకరెందుకు? అదే నేను ఆలోచిస్తున్నాను తల్లి. లింగయ్య మంచివాడే. ఆయన వంట బాగానే ఉంటుంది. కానీ ఆయనకి వయసు మీద పడుతోంది కదా. కాళ్ళు నొప్పులొస్తున్నాయి. కళ్ళు సరిగా కనపడటం లేదు. పైగా వెంకట్రాయుడు గారు స్వయంగా చెప్పారు, ఈ కొండయ్య వంట తింటే అద్భుతంగా ఉంటుందని. రుచులలో కొత్త విద్యలు ఉన్నాయని. ఒకసారి పరీక్ష చేద్దామా అని నా ఆలోచన. నాన్నగారు, నేనొక్క మాట చెప్పనా? లింగయ్య మామ మనింటి మనిషి. ఆయన్ను తీసేయడం న్యాయం కాదు. ఆయన మన అమ్మకు మాటిచ్చాడు ఈ ఇల్లు వదలనని. ఆయన్ను వదలడం ధర్మమా నాన్నగారు? తీసేయమని ఎవరన్నారు? 2 పెట్టుకుంటాను. కానీ ఈ ఇంటికి మంచి వంటవాడు కావాలి. అది ఈ ఇంటి గౌరవానికి సంబంధించిన విషయం. రేపు ఊరికి పెద్ద పెద్ద అతిథులొస్తే లింగయ్య ఒక్కడి వల్ల అవుతుందా? వాడు ముసలివాడయ్యాడు తల్లి. మీ ఇష్టం నాన్నగారు. కానీ లింగయ్య మామకు బాధ కలగకుండా చూడండి. ఆయన మనసు చాలా సున్నితం. మరునాడు ఉదయం కొండయ్య రంగయ్య గారి ఇంటికి వచ్చాడు. 30 ఏళ్ల వయసు. లింగయ్య వంటగదిలో పనిచేస్తుండగా కొండయ్య లోపలికి అడుగుపెట్టాడు. వంటగది. లింగయ్య పొయ్యి ముందు కూర్చుని ఉంటాడు. కొండయ్య లోపలికి వస్తాడు. పెద్దాయనా, నా పేరు కొండయ్య. అయ్యగారు నన్ను ఈ ఇంట్లో వంటకు పెట్టుకున్నారు.
మీ దగ్గర నేర్చుకుంటాను. ఆశీర్వాదం పెట్టండి. అయ్యగారు నాకేమీ చెప్పలేదే. మరొక వంటవాడు కావాలని ఏమైనా చెప్పారా నాతో? సరే, అయ్యగారు పెట్టుకున్నారంటే ఏదో కారణం ఉంటుంది. రా కూర్చో. ఈ వంటగదిలో నేను ఎన్నో ఏళ్లుగా ఉన్నాను. ఇక్కడి ప్రతి మూలా నాకు తెలుసు. అందుకే కదా పెద్దాయనా, మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. నేను మీ కాళ్ళ దగ్గర కూర్చుని నేర్చుకుంటాను. కొండయ్య మాటలు వినయంగా ఉన్నాయి, కానీ అతని కళ్ళలో వేరే లెక్కలు ఉన్నాయి. మొదటి రోజే అతను రంగయ్య గారికి ఒక ప్రత్యేకమైన పాయసం చేసి పెట్టాడు. బెల్లం పాయసంలో ఏలకుల పొడి, జాజికాయ, కొద్దిగా కుంకుమ పువ్వు వేసి చేశాడు. భోజనశాల. రంగయ్య పాయసం రుచి చూస్తాడు. ఇదేమిటి? ఈ పాయసం ఎవరు చేశారు? ఈ రుచి ఈ ఇంట్లో ఇంతకుముందు ఎప్పుడూ రాలేదే. అయ్యగారు, నేను చేశాను. చిన్న ప్రయత్నం చేశాను. మీకు నచ్చిందా అని అడగాలని ఎంతో భయపడ్డాను. నచ్చడం ఏమిటయ్యా? అద్భుతంగా ఉంది. ఈ రుచి నేను ఎప్పుడూ తినలేదు. ఎక్కడ నేర్చుకున్నావయ్యా ఈ విద్య? అయ్యగారు, నేను చాలా ఊళ్ళు తిరిగాను. రాజుల దగ్గర, పెద్ద పెద్ద కుటుంబాల దగ్గర వంట చేశాను. ప్రతిచోట ఒక్కో కొత్త రుచి నేర్చుకున్నాను. మీ సేవలో ఆ రుచులన్నీ మీకు వండి పెడతాను. సుభద్ర దూరం నుండి చూస్తూ ఉంటుంది. ఆమె మొహంలో ఆందోళన కనిపిస్తుంది. రోజులు గడిచాయి. కొండయ్య ప్రతిరోజు ఒక్కో కొత్త వంటకం చేస్తున్నాడు. ఒకరోజు కొబ్బరి పాలతో కూర, మరో రోజు ద్రాక్ష పళ్లతో చట్నీ, ఇంకో రోజు నెయ్యి పొంగలి. రంగయ్య గారి నోరు కొత్త రుచులకు అలవాటు పడిపోతోంది. అదే సమయంలో లింగయ్య వంట మామూలుగా అనిపించడం మొదలైంది. లింగయ్యకు ఈ మార్పు తెలుస్తోంది. గుండె బరువెక్కుతోంది. వంటగది. రాత్రివేళ. లింగయ్య ఒంటరిగా కూర్చుని ఉంటాడు. సుభద్ర వస్తుంది. లింగయ్య మామా, ఇంత రాత్రి వేళ ఇక్కడ ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు? భోజనం చేశావా లేదా? నీ మొహం చూస్తే ఏదో బాధలో ఉన్నట్టు కనపడుతోంది. అమ్మాయిగారు, నేను 50 ఏళ్లుగా ఈ పొయ్యి ముందు నిలబడ్డాను. ఈ గిన్నెలు, ఈ గరిటెలు, ఈ అగ్గి, ఇవన్నీ నా ప్రాణాలు. కాని ఇప్పుడు అయ్యగారు నా వంటవైపు చూడ్డం లేదమ్మా. ఆ కొండయ్య ఏదేదో కొత్త కొత్తవి చేస్తున్నాడు. అయ్యగారు ఆ రుచులకు మురిసిపోతున్నారు. నా రుచులు పాతవి అయిపోయాయా అమ్మా? మామా, అలా అనకు. నీ వంట ఎప్పుడూ మా గుండెల్లో ఉంటుంది. నాన్నగారికి కొత్త రుచి నచ్చుతోంది అంతే. కాని నీ ప్రేమతో చేసిన వంట ముందు ఏ రుచి నిలబడదు. నాకు తెలుసా విషయం. అమ్మాయిగారు, ఈరోజు అయ్యగారు నాతో ఏమన్నారో తెలుసా? లింగయ్య, రేపటి నుండి కొండయ్య వంట చేస్తాడు, నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పారు. విశ్రాంతి అంటే ఏమిటమ్మా? ఈ చేతులకు వంట చేయడమే విశ్రాంతి. వంట మానేయడం శిక్ష. ఈ పొయ్యి ఆరిపోతే నా ప్రాణం ఆరిపోయినట్టే. ఇది న్యాయం కాదు. నేను నాన్నగారితో మాట్లాడతాను. ఆయనకు ఏమీ చెప్పాలో చెప్తాను. నువ్వు ధైర్యంగా ఉండు మామా. సుభద్ర రంగయ్య దగ్గరికి వెళ్తుంది. నాన్నగారు, మీరు లింగయ్య మామను వంట మానేయమని చెప్పారా? ఇది మీకు తగిన పననిపిస్తోందా? ఆయన ఈ ఇంట్లో ఎన్నో ఏళ్ళు మీకోసం, మనకోసం వంట చేశాడు. మా అమ్మ చనిపోయినప్పుడు నన్ను తన చేతులతో తినిపించాడు. అలాంటి మనిషిని ఒక కొత్తవాడి కోసం పక్కన పెడతారా? సుభద్ర, నేనా ముసలివాణ్ణి ఇంట్లో నుండి పంపేయడం లేదు కదా. విశ్రాంతి తీసుకోమంటున్నాను. వాడికి వయసైపోయింది. కాళ్ళు వణుకుతున్నాయి. కళ్ళు సరిగా కనపడవు. ఎంతకాలం ఆ ముసలి చేతులతో వంట చేస్తాడు? పైగా కొండయ్య వంట నిజంగా బావుంటోంది. ఈ ఇంటికి ఒక మంచి వంటవాడు ఉండాలి. ఇది ఇంటి గౌరవం. గౌరవం అంటే కొత్త రుచుల్లో ఉండదు నాన్నగారు. నమ్మకంలో, ప్రేమలో ఉంటుంది. మీకా విషయం ఎప్పుడు అర్థమవుతుందో. సుభద్ర బయటకు వెళ్ళిపోతుంది. కొన్ని రోజులు గడిచాయి. లింగయ్య ఇంట్లో ఉన్నాడు, కానీ వంటగదిలోకి వెళ్ళడం మానేశాడు. ఒక మూలను కూర్చొని గడిపేవాడు. కొండయ్య ఇప్పుడు పూర్తిగా వంటగదిని ఆక్రమించుకున్నాడు. రంగయ్య గారికి ప్రతిరోజు కొత్త కొత్త వంటకాలు చేస్తున్నాడు. రంగయ్య మురిసిపోతున్నాడు. అతిథులు వచ్చినప్పుడు కొండయ్య వంటను గొప్పగా చెప్పుకుంటున్నాడు. రంగయ్య భోజనం చేస్తున్నాడు. కొండయ్య సేవ చేస్తున్నాడు. కొండయ్య, ఈరోజు చేసిన గోంగూర పచ్చడి చాలా బావుంది. ఏమి వేశావురా ఇందులో? ఒక రకమైన కమ్మదనం నోరంతా పరుచుకుంటోంది.
అయ్యగారు, ఇది నా ప్రత్యేక పద్ధతి. గోంగూర ఆకులను ముందు ఎండలో వాడబెట్టి తర్వాత నువ్వుల నూనెలో దోరగా వేయించి ఆ పైన ఇంగువ, మెంతులు వేసి రుబ్బుతాను. ఈ పద్ధతి నాకు తప్ప ఈ ప్రాంతంలో ఎవరికీ తెలియదయ్యగారు. బాగా చెప్పావురా. నీలాంటి వంటవాడు దొరకడం నా అదృష్టం. వెంకట్రాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలి, నిన్ను నా ఇంటికి పంపించారు. అయ్యగారు, మీరు నన్ను ఆదరించారు. అదే నా భాగ్యం. నేను ఈ ఇంటి కోసం ఏదైనా చేస్తాను. ఒక్క మాట చెప్తాను అయ్యగారు, మీరు కోపం తెచ్చుకోకపోతే. చెప్పు, ఏమిటి? అయ్యగారు, లింగయ్య పెద్దాయన ఇంట్లో ఉంటే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఆయన నన్ను చూసి బాధపడుతున్నారు. ఇద్దరు వంటవాళ్లు ఒకే ఇంట్లో ఉంటే గొడవలొస్తాయి. ఆయనను ఆయన ఊరికి పంపిస్తే ఆయనకే మంచిది. ఆయన వయసు మీద పడింది కదా, కాస్త విశ్రాంతి తీసుకొనియండి. నిజమే, నువ్వు చెప్పింది కూడా ఆలోచించాలి. కానీ అతను ఎన్నో ఏళ్లుగా ఈ ఇంట్లో ఉన్నవాడు. అతన్ని ఉన్నట్టుండి పంపించేయడం... అయ్యగారు, నేను ఆయనను పంపేయమని అనడం లేదు. ఆయనకిష్టమైతే ఉండనీయండి. కానీ వంటగదిలో మాత్రం ఒక్కరే ఉండాలి. అదే పద్ధతి, అదే క్రమం. రంగయ్య ఆలోచనలో పడ్డాడు. కొండయ్య మాటల్లో పాము విషం లాంటి తెలివి ఉంది. మెత్తగా మాట్లాడుతూ తన పనిని సాధించుకుంటున్నాడు. కానీ ఈ విషయం ఒకరికి బాగా తెలుసు, సుభద్రకు. ఒక రాత్రి సుభద్ర వంటగది దగ్గరికి వస్తుంది. కొండయ్య ఒంటరిగా ఏదో చేస్తూ ఉంటాడు. సుభద్ర చాటుగా నిలబడి చూస్తుంది. ఆ రాత్రి సుభద్ర ఒక విషయం చూసింది. కొండయ్య వంటగదిలో ఒంటరిగా ఉన్నాడు. అతను రంగయ్య గారి బంగారు పాత్రలను ఒక సంచిలో సర్దుతున్నాడు. ఆ ఇంట్లో తరతరాలుగా వచ్చిన వెండి గిన్నెలు, బంగారు పళ్ళెం అన్నీ ఒక సంచిలో పెడుతున్నాడు. సుభద్ర గుండె ఆగినంత పనైంది. కానీ ఆమె తెలివైనది. వెంటనే ఏమీ చేయలేదు. నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం సుభద్ర లింగయ్య దగ్గరికి వెళ్తుంది. లింగయ్య మామ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎవరికీ తెలియకూడదు. నువ్వు నా మాట విని నేను చెప్పినట్లు చేస్తావా? నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. చెప్పమ్మా, ఏమైందమ్మా? మీ మొహం చూస్తే ఏదో పెద్ద విషయం జరిగినట్లుంది. ఈ ముసలివాడు నీకోసం ఏదైనా చేస్తాడు, చెప్పు. మామా, ఆ కొండయ్య మంచివాడు కాదు. నిన్న రాత్రి వాడు నాన్నగారి బంగారు పాత్రలు సంచిలో సర్దడం నా కళ్లతో చూశాను. వాడు దొంగ మామా. కానీ ఈ విషయం నేను నాన్నగారికి చెప్తే నమ్మరు. ఇప్పుడు నాన్నగారికి వాడి మీద చాలా నమ్మకం ఉంది. నా మాట కంటే వాడి మాటే ఎక్కువ. అందుకని మనం తెలివిగా ఆడాలి. అయ్యో, అయ్యగారి బంగారు పాత్రలా? అవి మీ తాతగారి కాలం నుండి ఉన్నవి. ఆ నీచుడు. కాని అమ్మాయిగారు, ఆ పాత్రలు ఇంకా ఇంట్లోనే ఉన్నాయా? వాడు తీసుకుపోయాడా ఏమిటి? ఇంకా తీసుకుపోలేదు. నేను చూసినప్పుడు సంచిలో సర్దుతున్నాడు. బహుశా ఏదో రోజు తీసుకుపోవాలని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నువ్వొక పని చేయాలి మామా. చెప్పమ్మా, ఏం చేయాలో చెప్పు. ఈ ముసలి చేతులు ఇంకా బలంగానే ఉన్నాయి. కొట్టడం కాదు మామా. ఈరోజు రాత్రి నాన్నగారికి నువ్వు ఒక ప్రత్యేకమైన వంట చెయ్యి. నీ ఆఖరి వంట అని చెప్పు. నాన్నగారు తినేటప్పుడు నేను మిగతా విషయం చూసుకుంటాను. నీకు ఒక్కటే చెప్తాను. నీ వంటలో ఉన్న ప్రేమ ఆ కొండయ్య వంటలో ఎప్పుడూ ఉండదు. ఆ విషయం నాన్నగారికి ఈరోజు తెలియచేద్దాం. ఆ రాత్రి లింగయ్య గుండె నిండా ప్రేమతో వంట చేశాడు. రంగయ్య గారి భార్య బతికున్నప్పుడు ఆమెకిష్టమైన వంట. పెసరపప్పుతో చేసిన గారెలు, బెల్లమరిసెలు, కమ్మని మజ్జిగ పులుసు, గోధుమ రొట్టె, నెయ్యిలో వేయించిన అరటికాయ వడియాలు. ఇంటి నిండా సువాసన వ్యాపించింది. ఆ వాసన పీల్చగానే రంగయ్య గారికి పాత రోజులు గుర్తు వచ్చాయి. భోజనశాల. లింగయ్య వంటకాలు వడ్డిస్తాడు. రంగయ్య ఆశ్చర్యంగా చూస్తాడు. లింగయ్య, ఇదేమిటి? ఈ వంట, ఈ సువాసన, ఇది మా ఆవిడ బతికున్నప్పటి వంట కదా? ఈ రుచి, ఈ పెసరపప్పు గారెలు, ఆమెకివి చాలా ఇష్టం. అయ్యగారు, ఇది నా ఆఖరి వంట. రేపటి నుండి నేను ఈ వంటగదిలో ఉండను. మీరు కొండయ్యను పెట్టుకున్నారు. ఆయన బాగా చేస్తాడు. కానీ వెళ్లే ముందు ఒక్కసారి మీకు, మీ ఆవిడగారికి ఇష్టమైన వంట చేద్దామని తోచింది. ఎన్నో ఏళ్లు ఈ ఇంటి వంటగదిలో నా జీవితం గడిచిందయ్యగారు. ఈ పొయ్యి నా తల్లి, ఈ గిన్నెలు నా పిల్లలు, ఈ ఇల్లు నా ప్రపంచం. లింగయ్య, ఈ రుచిలో నా భార్య కనిపిస్తోంది. ఈ ముద్దలో ఆమె ప్రేమ ఉంది. ఈ చారులో ఆమె నవ్వు ఉంది.
ఎన్ని కొత్త రుచులు తిన్నా ఈ ఒక్క రుచి ముందు అన్నీ వెలవెలబోతాయి. ఆ సమయంలో సుభద్ర లోపలికి వస్తుంది. ఆమె చేతిలో కొండయ్య దాచిన సంచి ఉంటుంది. నాన్నగారు, లింగయ్య మామ వంట రుచి చూసి కళ్ళు తడియవుతున్నాయి కదూ. ఇప్పుడొక నిజం కూడా చూడండి. ఈ సంచి ఏమిటో తెలుసా? మన ఇంటి బంగారు పాత్రలు, వెండి గిన్నెలు కొండయ్య వంటగదిలో దాచి ఉంచాడు. నేను నా కళ్ళతో చూశాను నిన్న రాత్రి వాడు ఈ సంచిలో సర్దడం. ఏమిటి? ఇది నిజమా? కొండయ్య నా ఇంటి సామాను దొంగతనం చేశాడా? కొండయ్య పరుగెత్తుకుంటూ వస్తాడు. అయ్యగారు, ఇది అబద్ధం. అమ్మగారు నా మీద అబద్ధాలు చెప్తున్నారు. నేను అలాంటి పని ఎందుకు చేస్తాను? నన్ను నమ్మండి అయ్యగారు. నాన్నగారు, ఈ సంచి కొండయ్య మంచం కింద దొరికింది. ఇందులో మన తాతగారి బంగారు పళ్ళెముంది. మనమ్మ వెండి గిన్నెలున్నాయి. ఇవి ఎవరి దగ్గర దొరికాయో చెప్పండి. ఇది నిజం కాదా? కొండయ్య, నేను నిన్ను నమ్మి నా ఇంట్లో పెట్టుకున్నాను. నీకు కూడు పెట్టాను, గూడిచ్చాను. నీకోసం ఎన్నో ఏళ్ల నమ్మకమైన మనిషిని పక్కన పెట్టాను. నువ్వేం చేశావు? నా ఇంటి సంపదను దొంగిలించావా? ఇదా నీ తెలివి? అయ్యగారు, నేను నోరు మూయి. ఈ క్షణమే నా ఇంట్లో నుండి బయటకు పో. నీ మొహం నాకు ఇంకెప్పుడూ చూపకు. పో, వెంటనే బయటకు పో. కొండయ్య తల వంచుకుని బయటకు వెళ్ళిపోతాడు. లింగయ్య, నన్ను క్షమించు. నేను పెద్ద తప్పు చేశాను. కొత్త రుచుల మోహంలో పడి నీ విశ్వాసాన్ని, నీ ప్రేమను మర్చిపోయాను. ఎన్నో ఏళ్ల నమ్మకాన్ని ఒక కొత్తవాడి తెలివికి బలివ్వబోయాను. నన్ను క్షమించగలవా? అయ్యగారు, మీరు నన్ను క్షమించమని అడగడం ఏమిటి? మీరు నా యజమానులు. ఈ ఇల్లు నా జీవితం. మీరు నన్ను పక్కన పెట్టినా నేను ఈ ఇంటి గుమ్మం వదిలి ఎక్కడికీ వెళ్ళను. ఈ పొయ్యి మీద నా ప్రాణముంది. నాకు కోపం లేదయ్యగారు, బాధ మాత్రం ఉంది. నా వంట మీకు నచ్చలేదా అని ఆ ఒక్క బాధ. నచ్చలేదా? నీ వంట నచ్చలేదా? లింగయ్య, ఈరోజు నువ్వు చేసిన వంట తింటే నాకర్థమైంది. రుచి అంటే కొత్త మసాలాలు కాదు. రుచి అంటే ప్రేమ. ఆ కొండయ్య వంటలో చాలా తెలివుంది. కానీ ఒక్క బొట్టు ప్రేమ కూడా లేదు. నీ వంటలో ఎన్నో ఏళ్ల ప్రేమ ఉంది. ఆ ప్రేమ రుచి ముందు ఏ రుచి నిలబడదు. నాన్నగారు, ఇప్పుడు మీరు నిజమైన రుచి ఏమిటో అర్థం చేసుకున్నారు. తెలివి ఉంటే మంచిదే, కానీ ఆ తెలివిలో నిజాయితీ లేకపోతే అది విషం లాంటిది. నిజమే తల్లి, నిజమే. తెలివి అంటే మాటల్లో గడుసుదనం కాదు, మనసులో మంచితనం. నేనా విషయం మర్చిపోయాను, కానీ ఈ రోజు నుండి మర్చిపోను. లింగయ్య, నువ్వు ఈ ఇంటి వంటగదికి మళ్ళీ రాజువి. ఈ రాజ్యం నీదే. నువ్వు ఉన్నంతవరకు ఈ పొయ్యి ఆరదు. అయ్యగారు, ఈ ముసలివాడికి ఇంతకంటే ఏమీ కావాలి? ఈ పొయ్యి ముందు నిలబడి మీకోసం, అమ్మాయిగారి కోసం వంట చేస్తూ ఈ ఇంట్లోనే ఆఖరి శ్వాస విడవాలని నా కోరిక. ఆ కోరిక నెరవేరుతోంది. మామా, నువ్వు ఈ ఇంటి ప్రాణం. నువ్వు లేకపోతే ఈ ఇల్లు ఇల్లే కాదు. నువ్వు ఎప్పుడూ మా దగ్గరే ఉంటావు. ఆ రాత్రి ఆ ఇంట్లో మళ్ళీ లింగయ్య చేతి వంట సువాసన వ్యాపించింది. రంగయ్య కన్నీళ్లతో భోజనం చేశాడు. ఆ రోజు నుండి రంగయ్య ఒక నియమం పెట్టుకున్నాడు. కొత్తది వచ్చినంత మాత్రాన పాతది పనికిరాదని అనుకోకూడదు. మెరిసేదంతా బంగారం కాదు. నమ్మకం, ప్రేమ, విశ్వాసం ఇవి ఏ రుచికి, ఏ తెలివికి సాటిరావు.